దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. Chitti, many wonderful wishes on your 60th birthday. As you celebrate your birthday, one verse comes to my mind from Job chapter 42 verse 12. And the Lord blessed the later part of Job more than the beginning. So this is our prayer for you, that God will continue to bless you in a greater way in the years to come as you enter into senior citizen fellowship. The Lord has been watching you, your deep dedication for the ministry, your commitment, and silently the way that you are being a blessing to many people through the church in various branches of Hebron House of Worship. చాలా మంది ఏంటంటే they just want to make lot of noise and show to the world how much they are serving God and how much they are doing for the Lord. But in your case, just like George uncle, trained by George uncle, you silently approve God's blessing in your ministry rather than looking forward for the approval of men. Praise God for the ministry. Because of this, the Lord will continue to make you a greater blessing in the days and years to come. As you celebrate your birthday, I want to read one verse from Numbers chapter 6. It's a very familiar verse, but it is my prayer and my desire that this will be very true in your life. Numbers chapter 6 verse 24, 25 and 26. The Lord bless thee and keep thee. The Lord make his face shine upon thee and be gracious unto thee. The Lord lift up his countenance upon thee and give thee peace. This is our desire and our prayer for you. The Lord will continue to bless you and make you a greater blessing in the years to come as you minister through the various branches of Hebron also. ప్రియమైన రాయ్ థియోఫిలస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు 60వ ఏట ప్రవేశిస్తుండగా దేవుడు ఇంకనూ అధికమైన బలమిచ్చి సేవలో ఇంకా బలంగా వాడుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. చిన్నాన్న గారికి ప్రభు ఇచ్చిన దర్శనంతో హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ మినిస్ట్రీస్ ఇంకా ముందుకు కొనసాగించడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఈ సందర్భంలో మీకు 2 వచనములు చదివి దేవుని వాగ్దానముగా అందించాలని ఆశపడుచున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము 22వ వచనము. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ప్రభు మిమ్ములను, కుటుంబమును, సంఘములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దైవ సేవకులు థియోఫిలస్ గారి యొక్క 60 సంవత్సరాల
సందర్భంలో దేవుడు వారిని బహుగా దీవించాలని, దేవుడు బహుబలంగా వాడుకోవాలని నా ప్రార్థన, నా ఆశ. వారి కుటుంబం గురించి మీరు కొంచెం వినాలి. వారి పెదనాన్న గారు మరి ఇస్మాయిల్ గారు, వారు లవర్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఎవాంజలిస్ట్ అండ్ దేవుని కొరకు ఆంధ్రప్రదేశ్ అంతా, కర్ణాటక అంతా, ఇండియా అంతా అనేక దేశాల్లో కూడా స్వార్థ చేశారు. వారి తర్వాత వారి కుమారుడు జాన్ ఇస్మాయిల్ గారు కూడా అదే పందాలో సాగుతున్నారు. తర్వాత వారి సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ మరి జాకబ్ గారు వారు ఆక్వీల్లో బ్యాప్టిస్ట్ చర్చిలో పాస్టర్గా ఉంటూ మరి గొప్ప సేవ చేశారు. తర్వాత వారి కుమారులు సుభార్తరాజు గారు, థియోఫిలస్ గారు, వారిద్దరు కూడా సేవకులే. మొత్తం మీద మరి వారి యొక్క సోదరులు జార్జ్ రాజు గారు, మన విశాఖపట్నంలో జార్జ్ రాజు గారిని ఎరగని వారు ఉండరు. గత 40-50 సంవత్సరాల నుండి వారి నుండి గొప్ప సేవ చేశారు. వారి తర్వాత వారి బిడ్డలు ఇప్పుడు ఆ సేవను కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చెప్పడం ఏంటంటే, ఈ కుటుంబాలన్నీ కూడా దైవ సేవకులో నిమగ్నమయ్యారు. సుభార్తరాజు గారు గొప్ప వర్తమానికులు, అంతేకాదు సువార్థికులు, సంఘ స్థాపకులు. దినకరణ్ గారు ఇంకా మొదలగు వారందరికీ కూడా తర్జుమా చేసిన వారు. అటువంటి కుటుంబం నుండి వచ్చి ఇక్కడ సేవ చేయడం అనేటువంటి చాలా, ఆయన నేను అనేక విషయాలు నాకు తెలియదు, కానీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని మాత్రం నాకు తెలుసు. ఒక ప్రార్థనా పరుడని నేను గమనించాను. వారి ప్రార్థనా పరుడు, మరి గొప్ప దీనులు, సాత్వికులు. మరి దేవుడు ఈ యొక్క 60వ సంవత్సరంలో మరి దేవుడు ఆయన్ని బలంగా వాడుకోబోతున్నారని నేను నమ్ముతున్నాను. వాడుకుంటున్నారు కూడా. ఆయన్ని, ఆయన సంఘాన్ని, ఆయన కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని ఈ సమయంలో దేవుని వాక్యంలో హగ్గై 2:9, హగ్గై గ్రంథం 2:9లో ఈ కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించునని యెహోవా సెలవిస్తున్నాడు. గత 60 సంవత్సరాల్లో చేసిన సేవ అది గతం. మునుపటి సేవ అది చాలా ఘనమైంది. దేవుడి చేత వాడబడ్డారు. ప్రార్థనలో, ప్రార్థన గుంపులతో, ప్రార్థన ఉద్యమంతో భారతదేశమంతా ఒక టీంతో ప్రార్థన దండయాత్రలు చేశారు. ఆయా పట్టణాలకు వెళ్ళి, ఆయా దేవాలయాల చుట్టూ తిరిగి, ఆయా పట్టణాల్లో ప్రేయర్ రైడ్ చేసిన వారు, ప్రేయర్ కాన్ఫరెన్స్లో పాల్పొంపులు పొందినవారు, ప్రేయర్ కాన్ఫరెన్స్లో మాట్లాడినారు. వీరి యొక్క పరిచర్య దేవుడు ఈ కడవరి మందిరం 60 తర్వాత జరిగేటువంటి పరిచర్య మునుపటి పరిచర్య కంటే మించిపోతుందని దేవుడు చెప్తున్నాడు. బ్రదర్ రాయ్ గారు, మీకు వ్యక్తిగతంగా కలుసుకుని చెప్పవలసింది, కానీ మీ యొక్క సేవా జీవితం, మీ సాక్ష్యం, మీరు కాపాడుకున్న విశ్వాసములో 60 సంవత్సరాలు నిండారుగా మా ముందు సజీవులుగా దేవుడు మమ్మల్ని ఉంచాడని మేము సంతోషిస్తూ నా శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇంకోసారి మనం కలుసుకుందాం. దేవుని వాక్యంలో చక్కని మాట ఉంది. 46వ కీర్తనలో 5వ వచనములో, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున ఆయన దానికి సహాయము చేయుచున్నాడు. ఈ వాక్యం మీకు వాగ్దానంగా తీసుకుని మీరు ఇంకనూ అనేక సంవత్సరాలు సేవలో వర్ధిల్లాలని నేను ఆకాంక్షిస్తూ మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యొక్క పరిశుద్ధ నామములకు స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు సహోదరులు రాయ్ గారికి ప్రభు మీకు అనుగ్రహించినటువంటి ఈ 60వ వార్షికాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భూమి మీద మనకిచ్చింది ఒకే ఒక్క జీవితం, అది కూడా త్వరగా కరిగిపోతుంది. దేవుని కొరకు మనం చేసేదేదో అది నిలిచిపోతుంది అనే పారమార్థిక సత్యాన్ని మరి ఈ సంవత్సరంలో మీరు గమనించిన వారై దావీదును గురించి ప్రభు పలికిన సాక్ష్యం మీ గురించి కూడా పలకాలి అని మనసారా కోరుతున్నాను. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అనే మాట మీరు కూడా దేవుని సంకల్పం చొప్పున మీ తరం వారికి సేవ చేసే యోగ్యులే. ఈ దిశగా ప్రభు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించే వర్ధిల్ల చేయాలని మనసారా కోరుతూ ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.
59 నిండు సంవత్సరాలు దేవుని దక్షిణాస్తపు నీడలో సకల ఆశీర్వాదాలను వీస్తూ 60వ వసంతంలో అడుగు పెడుతున్న మా ప్రియులు, గౌరవనీయులు, సీనియర్ సేవకులు, అభిషక్త సేవకులైనటువంటి రాయ్ థియోఫిలస్ గారికి మా కుటుంబం నుండి, అలాగే ఒరిస్సా గెట్సమని పరిచయ తరఫు నుండి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం మరింత దేవుని ఆత్మ అభిషేకం చేత నూతన పొలాలను స్వాధీనపరచుకోవాలని, అనేక స్థలాల్లో దేవుని చేత బహుబలంగా వాడబడాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ నూతన వసంతం వారి జీవితంలో ఎలా ఉండబోతుంది అని మేము ప్రార్థించినప్పుడు ప్రభు నా హృదయంలో పెట్టిన ఒక వాగ్దానాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. హగ్గీ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యంలో షయల్తీయులైనటువంటి జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతూ, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినము నేను నిన్ను తీసుకొని ముద్రపు ఉంగరముగా చేయబోతున్నాను. ఇదే సైన్యపుత్రుడు యెహోవా వాక్కు అని చెప్పి వాక్యంలో ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. 59 సంవత్సరాలు నిండు జీవితంలో దేవుని కృపాక్షేమాలు అనుభవించిన మా ప్రియులు, హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచయ నిర్వాహకులైనటువంటి రాయ్ థియోఫిలస్ గారు రానున్న సంవత్సరం దేవుని చేత బహుబలంగా వాడబడడానికి, శత్రు స్థావరాలు పోల్చడానికి ముద్రపు ఉంగరంగా సైన్యపు గదు యెహోవా ద్వారా నిర్ణయింపబడి ఏర్పరచబడాలని మనసారా కోరుకుంటూ వారికి, వారి కుటుంబాలకు వందనాలు తెలియజేస్తున్నాం. Happy birthday, Anna. Praising God for this milestone of 60 years. My prayer for you this year is the Lord would enlarge your tents and would bless the work of your hands. I pray that your influence would grow and you would continue to depend on the Lord and be used greatly in Vizag and in Andhra. I am claiming Romans 15:13. May the God of hope fill you with all joy and peace in faith, so that you overflow with hope by the power of the Holy Spirit. So wishing you a very happy birthday on behalf of DVI and behalf of our family. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నేర్పరి అయిన శిల్పకారుని వలె నాలాంటి అనేకులను వాక్యం అనే ఉలితో, ప్రేమ సాత్వికము అనే శుద్ధితో మలిచి దేవుని పని కొరకు సిద్ధపరిచిన మా ఆత్మీయ సేవకులకు జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, నా కుటుంబం తరపున తెలియచేయుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనములో ఉన్నట్లుగా, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదనని, అలాగే 62వ అధ్యాయం 3వ వచనములో, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉందువు అని చెప్పినట్లుగా దీర్ఘాయువు కలిగి మాలాంటి వారిని అనేకులను సిద్ధపరచుచు రాకడ కొరకు ఆయుత్తమవుటకు సంసిద్ధతలోనికి సిద్ధపరచున్నట్లుగా దీర్ఘాయువిచ్చి నడిపించునుగాక. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. బలహీనులనైన నన్ను నీవెంతగానో ప్రేమించావు,
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్.